వెరీ గుడ్. ఇప్పుడు మనం జాతీయ అంశాలకు వస్తే ఇటీవలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి అట్లాగే ఈ అస్సాం గవర్నమెంట్కి ఉల్ఫా ఉగ్రవాదులకి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది అండర్స్టాండింగ్ సైన్ చేశారని అంటున్నాను. అసలు ఈ నార్త్ ఈస్ట్లో ఈ ఇన్సర్జెన్సీ అనేది ఎలా వచ్చింది, దాన్ని ఈ అగ్రిమెంట్ వలన మనము ఇప్పుడు అంతర్జాతీయంగా మనం అనుకున్నాం, మనం లోకల్గా మనకు వచ్చే వీటిని కూడాను మనం ఇటీవల మనం చూస్తే ఆల్మోస్ట్ అందరూ భయభ్రాంతులైపోయి స్కూల్స్, కాలేజ్, ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ చేయడము, చాలా మటుకు అశాంతత, అభద్రత ఉంది. సో దీని మీద ఈ అగ్రిమెంట్ వలన మనకి ఏమైనా శాంతియుత పరిస్థితులు రాగలవా? దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా ట్యాకిల్ చేసింది, చేయబోతుంది అనే దాని మీద కొంచెం వివరణ. నార్త్ ఈస్ట్ ఇది 7 సిస్టర్స్ అంటారు, అక్కడ 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక చిన్న అబౌట్ ఐ థింక్ 20 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉన్న చికెన్ స్నెక్ ఏరియా ద్వారా అది మనకు కనెక్ట్ అయి ఉండేది. నీళ్ళంతా బంగ్లాదేశ్కి ఏరియా యాక్సెసిబిలిటీ మెయిన్లాండ్ ఇండియా కొద్దిగా దూరంగా ఉన్నది, అదొక పాయింట్. రెండవది, మొదటి నుంచి కూడా దీనికి ఒక సపరేట్ ఐడెంటిటీ, కల్చరు, వాళ్ళలోనే ట్రెమెండస్ డైవర్సిటీ ఉంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడికి మొఘల్స్ వెళ్ళారు, మొఘల్ రూల్లో అంతకు ముందు కూడా హిందూ రాజులు ఉండేవాళ్ళు, అహోం డైనాసిటీ ఇవి ఉన్నటువంటి ప్రదేశం, దాంట్లో ఏమీ ఇది లేదు. ఇన్ఫ్యాక్ట్ మొఘల్స్ అస్సాం కాంకర్ చేయలేకపోయినారు, అంత స్ట్రాంగ్గా ఫైట్ ఇచ్చారు ఇక్కడ. బట్ ఇక్కడ ఇంటర్నల్గా వాళ్ళకే కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒకతడో మేము ఆడి నుంచి పోతూ ఉంటే పోయినాం ఆ ఏరియా అంతా, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్ వాడు అస్సాం వాడిని ఎక్స్ప్లాయిటర్ కింద పరిగణిస్తాడు, అస్సాం వాడు బెంగాలీ వాడిని ఎక్స్ప్లాయిటర్ కింద పరిగణిస్తారు. అటువంటి స్ట్రాంగ్ యాటిట్యూడ్స్ లోకల్ పీపుల్లో ఉన్నాయి. దానికి తోడు ఈ అస్సాంలోనే ఒక ఏరియాలో బోడోస్ అని వీళ్ళు సపరేట్ ట్రైబల్స్ ఉన్నారు, అదొకటి. ఈ అస్సాం వేరే విషయం, అస్సాము సపరేట్ కావాలి అనేది, అస్సాంలో ఇదంతా మొదలైంది బేసిక్గా 1971 కదా, అది బంగ్లాదేశ్ వార్ తర్వాత ట్రెమెండస్గా రెఫ్యూజీస్ వచ్చేసారు, చాలామంది అక్కడ సెటిల్ అయిపోయినారు, బోత్ హిందూ ముస్లిం. దాంతో లోకల్గా కాన్ఫ్లిక్ట్స్ వచ్చాయి, వాళ్ళు భూములు తీసేసుకోవటం, దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పటి నుంచి విరగొట్టుకుంటూ ఉన్నాయి. సో దానిని వాళ్ళను బయటికి పంపించాలని అస్సామీస్ బెంగాలీస్ను తరిమేయాలని ఒక పెద్ద స్టూడెంట్ ఎజిటేషనే నడిచింది. స్టూడెంట్ ఎజిటేషన్ నడవటమే కాదు, వాళ్ళు ఆ పైన పవర్లోకి కూడా వచ్చారు. నాడు మహంసాని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దానికి డిస్టింక్ట్గా ఈ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అనేది మేము సపరేట్ అయిపోతాం, మిలిటెంట్గా చేస్తామని చెప్పి 1990 ప్రాంతంలో మొదలైంది. చాలా కృత్యాలు చేశారు, చాలామందిని చంపేశారు, కొంతకాలం పాపులర్గా ఉంది. చాలా తర్వాత అప్పుడు ఆయన ఉండేవాడు, పార్థసారథి అని అక్కడ డిప్యూటీ కమిషనర్ ఒకటి ఉండేవాడు, ఐఏఎస్ ఆఫీసర్. ఆయన సీట్ కింద బాంబు పెట్టి చంపేశారు అప్పుడు, హీ వాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. సో ఇది చాలా నడిచింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే, స్లోగా వాళ్ళు ఎక్స్పోజ్ అయిపోయినారు. ఇది బాగా డబ్బులు గుంజటం, ఎక్స్టార్షన్స్, కిల్లింగ్స్తో ప్రజల నుంచి సపోర్ట్ పోయింది. ప్రజల నుంచి సపోర్ట్ పోతే రైట్ టైం వాళ్ళలో ఒక ఫ్యాక్షన్ ముందుకు వచ్చింది. మిగిలిన ఫ్యాక్షన్ కూడా ఐ థింక్ స్లోగా తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మోర్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు ఈ అస్సాం ఐడెంటిటీ బేస్డ్గానే గవర్నమెంట్ అక్కడ జరుగుతున్నది. హిందూ అస్సాం ఐడెంటిటీ అనేది ఒక స్ట్రాంగ్గా వచ్చేసింది, అందుకనే బీజేపీ గెలవగలిగింది, లేకపోతే గెలిచి ఉండేది కదా. అక్కడ ఉన్న అస్సాం ఐడెంటిటీ నాన్ హిందూ అస్సాం ఐడెంటిటీ అంటే బీజేపీకి అసలు ఛాన్సే ఉండేది కాదు. అస్సాం హిందూ ఐడెంటిటీ స్ట్రాంగ్ అయింది కాబట్టి, వాళ్ళే రూల్ చేస్తున్నారు కాబట్టి స్లోగా ఇది పీటర్ అవుట్ కావచ్చు. బట్ బోడో ల్యాండ్ ఒకటి ఉంది, అదొకటి సపరేట్. వాళ్ళ ట్రైబల్స్, ప్లెయిన్ ఏరియాలో ఉండే ట్రైబల్స్, వాళ్ళందరి పేర్లు బ్రహ్మ అని ఉంటుంది చివరి ఎండ్లో వాళ్ళ, అదొకటి ఫ్లాష్ పాయింట్. సరే, ఇంకా మణిపూరు, నాగాల్యాండు, మిజోరాము, వీటన్నిటిలో కూడా యూ హ్యావ్, అంటే అక్కడ ఇంకో ప్రాబ్లం కూడా, రిలీజియన్ ప్రాబ్లం. అంతా ఏరియాస్ అని క్రిస్టియానిటీ ఉంది. హిందూయిజం ఎప్పుడు పోలేదు అక్కడికి. పోకముందే డైరెక్ట్లీ ఫ్రమ్ ప్యాగనిజం టు
క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు అక్కడ. సో అదొకటి సమస్య. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో కొత్తల్లోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక లెటర్లో నెహ్రూ గారిని వార్న్ చేశాడు, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా, అసలు ఇది మనలో పార్ట్ కావటమే ఓ సర్ప్రైజ్, దీన్ని జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయకపోతే ప్రాబ్లం అవుతాయని. లాంగ్ రన్లో నాట్ జస్ట్ అస్సాం ప్రాబ్లం, నార్త్ ఈస్ట్ ప్రాబ్లం, ఒకటి మనం ఎప్పటికైనా ఇది ఒకటి స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేయాలి. ఇండియా అనేది కల్చరల్ సపరేట్ ఐడెంటిటీస్ ఉన్న చాలా సమూహాల సముదాయం. సో ఫెడరల్ స్ట్రక్చర్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ లోకలీ ఇస్తూ మనం పోకపోతే ఈ కాన్ఫ్లిక్ట్స్ మళ్ళా వస్తూనే ఉంటాయి. మనకి ఇక్కడ రాలేదా, తెలంగాణ ఆంధ్ర అయింది ఒకటే లాంగ్వేజ్, అయినా కానీ ఎంత ఇది నడిచింది. రాయలసీమ ఆంధ్ర మధ్య ఎంత టెన్షన్ ఉంది, నథింగ్ జరగలేదు బట్ లకిలీ. బట్ దీన్ని బట్టి అది మనం సబ్ రీజనల్ ఆస్పిరేషన్స్ను ఐడెంటిటీస్ను అకామిడేట్ చేసుకునే విధంగా మనం పరిపాలనలు ముందుకు తీసుకుపోకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి.